హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి వచ్చేసి గుడ్ న్యూస్ అండి. ఎవరైతే మేము పాస్ అవుతామో కామో బార్డర్లో ఉన్న పాస్ స్టూడెంట్స్కి వచ్చేసి గుడ్ న్యూస్. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్న చాలామంది లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్న తప్పని కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 24 లేదా 25న ఇంటర్ ఫలితాలు. తెలంగాణలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేసి 24th or 25th రిలీజ్ చేస్తారు. మనకు ఏప్రిల్ 10తో పేపర్ కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఏప్రిల్ 10 తర్వాత ఇంకా 2 వీక్స్ టైం మార్క్స్ ఎంట్రీ కోసం అయితే కేటాయించారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు చూసుకుంటే ఈసారి ఇంటర్మీడియట్ కరెక్షన్ అనేది అత్యంత పారదర్శకంగా చేస్తున్నారు. రికౌంటింగ్కి అవకాశం లేకుండా విద్యార్థుల క్వశ్చన్ పేపర్స్ అయితే అంటే మీ ఆన్సర్ పేపర్స్ అయితే రెండు సార్లు చెక్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 90కి పైగా మార్కులు వచ్చిన సమాధాన పత్రాలను 35 లోపు మార్కులు వచ్చిన వాటిని 1కి 2 సార్లు మూల్యాంకనం జరిపించాకే అంతిమంగా మార్కులు కేటాయిస్తున్నట్టు సమాచారం. అంటే 90 పైగా వచ్చిన వాళ్ళకు కరెక్టే చేసిరా, వీళ్ళకి 90 పైన ఎందుకు వచ్చిందనేది రీచెక్ చేస్తున్నారు. 35 లోపు ఉన్న స్టూడెంట్స్ని మ్యాక్సిమం పాస్ చేయడానికి 1కి 2 సార్లు చెక్ చేసిన తర్వాత మాత్రమే మీకైతే మార్క్స్ వేస్తున్నారు. విద్యార్థులు జవాబులు రాసినా మార్కులు వేయకపోయినా ఏం రాయకున్నా మార్కులు వేసిన అధ్యాపకులకు వెంటనే మూల్యాంకన విధుల నుంచి తప్పిస్తున్నట్టు సమాచారం. అంటే ఎక్కువ మార్క్స్ వేసినా తక్కువ మార్క్స్ వేసినా ఉపాధ్యాయులను అయితే స్ట్రిక్ట్గా ఈసారి క్వశ్చన్ చేయడం జరుగుతుంది. కనుక మీరు రాసిన వరకు మార్క్స్ వేయడానికి గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. మ్యాక్సిమం 35 లోపు 90 పైన ఉన్న విద్యార్థులు అయితే అన్నీ రీచెక్ చేసి మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 10తో కరెక్షన్ అయిపోతుంది. రిజల్ట్ వచ్చేసి 24 or 25th. ఎంసెట్ వచ్చేసి 29th నుంచి స్టార్ట్ అవుతుంది. కనుక ఎంసెట్కి 5-6 రోజుల ముందే ఇంటర్మీడియట్ మార్క్స్ వెల్లడించాలని ఇంటర్ బోర్డ్ అయితే డిసైడ్ అయింది. ఒకసారి మీరు కూడా చదువుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.